స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది కెపాసిటర్స్. అసలు స్పెసిఫికేషన్ ఆఫ్ ది కెపాసిటర్స్ అంటే ఏంటి, ఏమేమి ఉన్నాయి, అవి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం. స్పెసిఫికేషన్స్ అంటే ఏంటండి, రేటింగ్స్ ఆఫ్ ది కెపాసిటర్. ఓకేనా, అంటే ఒక కెపాసిటర్కి ఏమేమి వాల్యూస్ కావాలి, మనం ఎలా అయితే మొబైల్ సెలెక్ట్ చేసుకున్నామో మనకు కావాల్సిన ఫీచర్స్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అలాగే ఒక కెపాసిటర్ కూడా వాల్యూస్ కావాలి. ఆ వాల్యూస్ ఏంటి అంటే ఆ వాల్యూస్ని బట్టి దాని యొక్క కెపాసిటెన్స్ వాల్యూ ఎంత, మనకి ఎంత కెపాసిటెన్స్ వాల్యూ అయితే కావాలో అంత కెపాసిటెన్స్ వాల్యూని ఎక్కడికి వెళ్తాము, షాప్కి వెళ్ళి అడిగితే వాడు ఇస్తాడు. ఓకేనా, నెక్స్ట్ తీసుకున్నటువంటి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ ఇస్తాడు కదా. ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి కెపాసిటర్ అనేది ఎంత వోల్టేజ్ వరకు పనిచేస్తుంది, ఎంత టెంపరేచర్ వరకు వర్క్ అయ్యింది, ఎంత పవర్ రేటింగ్ ఉంటుంది, ఎంత స్టెబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఆల్ దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది కెపాసిటర్స్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటండి స్పెసిఫికేషన్స్. స్పెసిఫికేషన్స్ అంటే ఏం అనుకున్నామండి, ఫీచర్స్. ఫీచర్స్ అసలు వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది కెపాసిటర్స్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ వాల్యూ. కెపాసిటెన్స్ వాల్యూ అంటే ఏంటండి, ఒక కెపాసిటర్కి ఎంత వాల్యూ అయితే ఉంటుందో దాని కెపాసిటెన్స్ వాల్యూ అన్నాం. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది కెపాసిటర్ ఈస్ కాల్డ్ యాజ్ కెపాసిటెన్స్ వాల్యూ. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ కెపాసిటర్ ఈస్ కాల్డ్ యాజ్ కెపాసిటెన్స్. దాన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేసుకుంటామండి, క్యాపిటల్ సి అనే లెటర్తో ఇండికేట్ చేసుకుంటాము. యూనిట్స్ వచ్చేసి ఫారెడ్స్. ఫారెడ్స్ యొక్క లెటర్ క్యాపిటల్ ఎఫ్ అనే లెటర్తో ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే ఫారెడ్స్, ఓకేనా, మైక్రో ఫారెడ్స్, నానో ఫారెడ్స్, పికో ఫారెడ్స్. ఓకేనా, ఫారెడ్స్ అంటే ఏంటంటే నార్మల్ వాల్యూ. ఓకేనా, 1. నెక్స్ట్ మైక్రో అంటే ఏంటంటే 10⁻⁻6 ఫారెడ్స్, నానో అంటే 10⁻⁻9 ఫారెడ్స్, పికో అంటే 10⁻⁻12 ఫారెడ్స్. దీస్ ఆర్ ద different values and different units in the capacitance value. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి టాలరెన్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసండి టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఏంటి, ఒక కెపాసిటెన్స్ వాల్యూని మెజర్ చేసిన తర్వాత ఎంత వాల్యూ తక్కువ వస్తే ఒరిజినల్ వాల్యూకి, ఎంత వాల్యూ తక్కువ వస్తే యాక్సెప్ట్ చేయాలి, ఎంత వాల్యూ ఎక్కువ వస్తే యాక్సెప్ట్ చేయాలి అనే పర్సంటేజ్ ఇన్ ద ఒరిజినల్ వాల్యూ. యాక్సెప్టెన్స్ పర్సంటేజ్ ఇన్ ద ఒరిజినల్ వాల్యూ. యాక్సెప్టెన్స్ పర్సంటేజ్ ఇన్ ఒరిజినల్ వాల్యూ. ఎంత వాల్యూని యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ వాల్యూ ఇది. ఓకేనా, ఒరిజినల్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 100 మైక్రో ఫారెడ్స్ ఉంది. ఒరిజినల్ వాల్యూ 100 మైక్రో ఫారెడ్స్ ఉంది. దీనికన్నా ఎంత తక్కువ వస్తే యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 93 మైక్రో ఫారెడ్స్ వచ్చింది. ఎంత తక్కువ వచ్చిందండి 93 మైక్రో ఫారెడ్స్లో అంటే 7 మైక్రో ఫారెడ్స్ తక్కువ వచ్చింది. 7 మైక్రో ఫారెడ్స్ తక్కువ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ తక్కువ వచ్చింది, ఓకేనా, ఎంత పర్సెంటేజ్ వరకు తక్కువ వస్తే 93 యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 100 మైక్రో ఫారెడ్స్ కాస్త నేను మెజర్ చేస్తే 110 మైక్రో ఫారెడ్స్ వచ్చింది. 110 మైక్రో ఫారెడ్స్ వచ్చినప్పుడు ఎంత మైక్రో ఫారెడ్స్ ఎక్కువ వచ్చిందండి, 10 మైక్రో ఫారెడ్స్ ఎక్కువ వచ్చింది. అంటే ఎంత పర్సెంట్ ఎక్కువ వచ్చింది, ప్లస్ 10% ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఎంత పర్సెంట్ తక్కువ వచ్చిందండి, -7% తక్కువ వచ్చింది. ఓకేనా, -10% వరకు తక్కువ వచ్చింది. నేనేమనుకున్నానంటే నా ఒరిజినల్ వాల్యూ కన్నా 10% తక్కువ వచ్చినా 10% ఎక్కువ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటా. ఇది 10% కన్నా తక్కువ వచ్చింది కదంటే ఎంత 7% తక్కువ వచ్చింది. నెక్స్ట్ 10% కన్నా 10% మాత్రమే ఎక్కువ వచ్చింది. కాబట్టి దీన్ని ఏం చేస్తాను, దీన్ని యాక్సెప్ట్ చేస్తాను, ఈ కెపాసిటర్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. దట్ ఈస్ ద టాలరెన్స్. యాక్సెప్టెన్స్ రేంజ్ కాల్డ్ యాజ్ టాలరెన్స్. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ రేటింగ్ అండి. వోల్టేజ్ రేటింగ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఎంతవరకు అయితే కెపాసిటర్ని విత్స్టాండ్ అవ్వగలదో దాన్ని ఏమన్నామంటే వోల్టేజ్ రేటింగ్ అన్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి వోల్టేజ్ రేటింగ్ అండి. ఇది వోల్టేజ్ రేటింగ్ అంటే మీన్స్ ఏంటంటే మ్యాక్సిమం వోల్టేజ్ విత్స్టాండబుల్ బై మ్యాక్సిమం వోల్టేజ్ విత్స్టాండబుల్. ఎంత మ్యాక్సిమం వోల్టేజ్ వరకు అయితే దీన్ని విత్స్టాండ్ అవుతుందో దాన్ని ఏమన్నామంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఆఫ్ ది కెపాసిటర్. ఫర్ ఎగ్జాంపుల్ 63 volts, ఓకేనా, 106 volts, ఓకేనా, 77 volts, లైక్ దిస్ వన్. ఓకేనా, దాని బాడీ మీద ప్లేస్ చేసి ఉంటుంది ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్. అది
దిస్ ద మాక్సిమం వోల్టేజ్ విత్స్టాండబుల్ బై ది కెపాసిటర్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి టెంపరేచర్ కోఎఫిషియంట్. టెంపరేచర్ కోఎఫిషియంట్ మీనింగ్ ఏంటంటే కెపాసిటర్ ఆపరేట్ అవుతున్నప్పుడు దాని సరౌండింగ్ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు కెపాసిటెన్స్ వాల్యూ ఎలా మారుతుంది. టెంపరేచర్ పెరిగితే కెపాసిటెన్స్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా, అసలు ఎంత వాల్యూ పెరుగుతుంది ఎంత వాల్యూ తగ్గుతుంది అని తెలిపేది ఏంటో అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అసలు సరౌండింగ్ కండిషన్స్ ప్రకారము ఆ టెంపరేచర్ తగ్గట్టుగా కెపాసిటర్ని విత్స్టాండ్ అవుతుందా లేదా అనేది తెలిపేది ఏంటంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ కెపాసిటెన్స్. ఓకేనా, దిస్ ఇస్ నెక్స్ట్ వన్ హియర్ ఈస్ డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్. ఓకేనా, డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ అన్నమాట. డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డైఎలక్ట్రిక్ మెటీరియల్ కి ఎంత కాన్స్టాంట్ ఉంది అని తెలిపేది ఏంటంటే డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్ which is made with అంటే ఆ కెపాసిటర్ దేనితో తయారై ఉంటుందండి, ఏదో ఒక మెటీరియల్, ఏ మెటీరియల్ అయితే సరే ఇన్సులేటింగ్ మెటీరియల్ పేపర్తో అవ్వచ్చు, గ్లాస్తో అవ్వచ్చు, ఇంకేంటి సెరామిక్తో అవ్వచ్చు, ప్లాస్టిక్తో అవ్వచ్చు, పాలిస్టర్ ఏ మెటీరియల్తో అయినా తయారు చేసినటువంటి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ. ఓకేనా, ఎక్సెప్ట్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ డస్ నాట్ మేడ్ విత్ ఎయిర్. ఓకేనా, ఎయిర్తో తయారు చేసినటువంటి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ కాకుండా మిగతా ఏదో ఒక మెటీరియల్తో తయారు చేసినటువంటి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ వితౌట్ ఎయిర్తో కాకుండా మిగతా ఏ మెటీరియల్తో అయినా తయారు చేసినటువంటి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ డివైడ్ బై ఓన్లీ ఎయిర్తో మాత్రమే తయారు చేసినటువంటి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ. దట్ ఈస్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ ఆఫ్ ది కెపాసిటర్. నెక్స్ట్ వచ్చేసి డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఓకేనండి, నెక్స్ట్ వన్ వచ్చేసి డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏమవుతుంది, 2 పారలల్ ప్లేట్స్ ఉన్నాయి, మిడిల్లో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంది. ఓకేనా, ఇది ఎంత వోల్టేజ్ దగ్గర అయితే బ్రేక్ డౌన్ అవుతుంది అంటే కరెంట్ ఇక్కడ దాకా వస్తుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళదు. ఎందుకంటే మిడిల్లో డైఎలక్ట్రిక్ మెటీరియల్ కాల్డ్ యాస్ ఇన్సులేటర్. ఇక్కడ దాకా వచ్చినటువంటి కరెంట్ ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే దీన్ని బ్రేక్ చేసి వెళ్ళాలి. ఓకేనా, అంటే ఇట్ యాక్ట్ యాస్ కండక్టర్ లాగా యాక్ట్ చేయాలి. ఓకేనా, ఎంత వోల్టేజ్ దగ్గర అయితే ఇట్ విల్ బి బ్రేక్ డౌన్ ఎంత వోల్టేజ్ దగ్గర అయితే బ్రేక్ డౌన్ అవుతుందో దాన్ని ఏమన్నామంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అన్నాం. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ అట్ విచ్ వోల్టేజ్ ఇట్ విల్ బి బ్రేక్. ఓకేనా, దాన్ని మనం డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అన్నాం. స్టెబిలిటీ అండి నెక్స్ట్ వన్ స్టెబిలిటీ అంటే ఏంటంటే కెపాసిటర్ అనేది ఏ ఆపరేటింగ్ కండిషన్స్లో అయినా సరే, టెంపరేచర్ పెరిగినా, వోల్టేజ్ పెరిగినా, కరెంట్ పెరిగినా, ఎటువంటి కండిషన్స్ if there will be any changes occurred surrounding the capacitor, the value of the capacitor should not be changed, the operation of the capacitor should not be changed. The operation of the capacitor should be always constant without changing in itself. Okay, that is the stability of the capacitors. These are the different types of the capacitors, different types of the specification of the capacitors. Okay, first one is ఏంటంటే capacitance value, dielectric constant, dielectric strength, voltage rating and tolerance. Okay na, next stability, temperature coefficient. Okay na, next all these are the specifications of the capacitors. Okay na, thank you for watching.